హలో గైస్, అందరికి ఎట్లున్నారు? అందరు మంచిగురా? చాలా రోజులు అవుతుంది వీడియో చేసి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోలు చేద్దామని అనుకుంటున్నా. ఇప్పటివరకు ఏదో చాలా రీజన్స్ వల్ల నేను వీడియోలు చేయడం ఆపేయడం జరిగింది. బట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. సో ఇవాళ ముచ్చట ఏంటంటే, వెటనరీ డిప్లొమా చేస్తా అని చెప్పి నాకు చాలా మంది కాల్ చేసిరు. లిటరల్లీ ఒక 10 to 15 కాల్స్ వచ్చినాయి ఇప్పటివరకు. వెటనరీ డిప్లొమా అని ఆలోచన ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము చేసిన వాళ్ళమే ఖాళీ రోడ్ల మీద పడి తిరిగినాం చాలా సంవత్సరాలు. సో నేను చెప్పే వీడియో ఇప్పుడు ఈ వీడియో ఎవరికి అని అంటే, ఇప్పుడు రీసెంట్గా 10th పాస్ అయిన వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి. ఇక మిగతా వాళ్ళు ఎవరు చూసినా చూడండి, కానీ వాళ్ళకి చెప్పండి పోయి, ఇది ఇట్లా పరిస్థితి రా పోయి, ఇట్లా ఉన్నది, ఇట్లా చెప్పిండు, వీడియో చూడండి అని చెప్పి షేర్ చేయండి వీడియో. సో వీడియో మొత్తం చూసినాక మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈజ్ వెటనరీ డిప్లొమా, తర్వాత ఏంటి వెటనరీ డిప్లొమా, తర్వాత మీకు ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, అసలు లైఫ్లో ఉంటుందా ఉండదా అనేది మీకు తెలుస్తుంది. సో వెల్కమ్ టు పెట్స్ కేర్ తెలుగు. వెటనరీ డిప్లొమా 10th అయిపోగానే ఏం చేయాలి, ఏం చదవాలి అనే చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లకి ఒక 90% పీపుల్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ అటువైపు వెళ్తే, మిగతా ఎవరైతే నా లెక్క డిప్లొమా చేసిన వాళ్ళ లెక్క 10% పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెటనరీ డిప్లొమా అనే ఒక థాట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని అంటే, తొందరగా సెటిల్ అవ్వచ్చు, తొందరగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అదొక అపోహ, బయట అది ఒక అపోహ. సో వెటనరీ డిప్లొమా చేయడం మంచిదే కాదని నేను చెప్పను, కానీ ఎట్లాంటి వాళ్ళని తెలుసుకుంటారు వెటనరీ డిప్లొమాకి అని అంటే, 10th లో మాక్సిమం 8.5 to 9.5 పైన ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు. నాకు 10th లో 9.5 వచ్చినాయి. ఇప్పుడు నేను చదువుదామంటే ఒక్క ముక్క రాదు నాకు, అది మ్యాటర్. సో వెటనరీ డిప్లొమా, తెలంగాణలో వెటనరీ డిప్లొమాని పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ నుంచి 4 కాలేజీలు ఉన్నాయి. ఒకటి సిద్దిపేట మనదే, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్. ఈ 4 కాలేజీలలో బ్యాచ్కి 30 మందిని తీసుకుంటారు. 4 కాలేజీల నుంచి 120 మంది గొర్రెలు బయటపడతారు. సో 120 మంది వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. పోవడం ఏం లేదు, రావడమే, వచ్చి గ్యాంగ్లో జాయిన్ కావడమే. అండ్ కాలేజ్ ఎట్లుంటుంది అని వచ్చేసరికి, కాలేజ్ మాత్రం మస్తు ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మంచి జెన్యున్ ఫ్రెండ్స్ దొరుకుతారు. నాకైతే ఈయనే దొరికిరు, మీ సంగతి నాకు తెలియదు. అండ్ డిప్లొమా చేసిన తర్వాత మేమందరం ఒక్కొక్కరు తోపులో ఇప్పుడు మేము, అది పరిస్థితి. చేయొచ్చా వద్దా అంటే నేనైతే వద్దనే చెప్తా, ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దామా? సో వెటనరీ డిప్లొమా అనేది ఇంతగానం ఎందుకు చెప్తున్నా దీని గురించి అని అంటే, మేజర్ థింగ్స్ వెటనరీ డిప్లొమా తర్వాత ఉండే అవకాశాలు. డిప్లొమా 2 years ఉంటుంది. 2 years 4 సెమిస్టర్లు ఉంటాయి. 3 సెమిస్టర్లు థియరీ ఉంటుంది, 1 సెమిస్టర్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ మొత్తం సబ్జెక్ట్లో మీరు ఏం చేస్తారంటే, మంచి దోస్తులు కలుస్తారు, నా లెక్క ఇక్కడ పెడతా కావాలంటే మా వాళ్ళ ఫోటో. మంచి సీనియర్ జూనియర్ బాండింగ్ ఉంటుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. నార్మల్ కాలేజీలో ఉన్నట్టు అన్నీ ఉంటాయి. కాకపోతే నార్మల్ కాలేజ్కి దీనికి ఏంటంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చదువు కంటే ఎక్కువ ఎంజాయ్మెంటే ఉంటుంది మ్యాక్సిమం. డిప్లొమా అంటేనే ఎంజాయ్మెంట్. అండ్ ఇంకా మ్యాటర్ ఏంటంటే, సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తారు. 4 సెమిస్టర్లలో ఎగ్జామ్స్ వస్తాయి, రాస్తాము, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఏదో అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్న్షిప్లో హాస్పిటల్కి పంపిస్తారు భయ్య. నువ్వు చదివిన చదువుకి, నువ్వు ఆడ చేసే ట్రీట్మెంట్కి అస్సలు కూడా మ్యాచ్ కాదు. తర్వాత అట్లా చేసి ఇంటర్న్షిప్ అయిపోయింది, వైవా అయిపోయింది, నీకు సర్టిఫికేట్ వచ్చింది, డిప్లొమా సర్టిఫికేట్. తర్వాత ఏంది తెలుసా? రోడ్ల మీద పడి తిరగడమే. ఎక్కడ డైరీ ఫామ్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ పెట్ క్లినిక్స్ ఖాళీగా ఉన్నాయి, ఇంకా ఎక్కడ మనకి జాబ్ వస్తుంది అనేది ఉంటుంది. ఈ డిప్లొమా తర్వాత నువ్వు ఏదైనా చేద్దాం అనుకో. ఇప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా ఉంది. అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళకి అగ్రికల్చర్ బిఎస్సి చేయడానికి ఒక అగ్రిసెట్ అనేది ఏదో పెడతారు, ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి దాంట్లో నుంచి ఒక 30% పీపుల్ని అగ్రికల్చర్ బిఎస్సికి తీసుకెళ్తారు. కానీ వెటనరీ డిప్లొమా అట్లా కాదు, ఇది టర్మినల్ కోర్సు. ఇది చేసినామంటే ఇక్కడికన్నా ఎండప్ ఇంటర్తోని ఈక్వలెంట్ ఉంటుంది. అది కూడా ఎప్పటి నుంచి, రీసెంట్ 2019, 2020 తర్వాత ఇంటర్తో ఈక్వలెంట్ చేసారు. అంతకు ముందు వరకు అది టర్మినల్ కోర్సే. సో ఇంటర్ తర్వాత ఎట్లయితే డిగ్రీ చేసామో, సేమ్ నార్మల్గా ఇప్పుడు డిప్లొమా తర్వాత కూడా సేమ్ డిగ్రీ తీసుకోవాల్సిందే. లేదు నేను జాబ్ చేస్తా పీక్తా అని పడితే
డైరీ ఫార్మ్స్, పెట్ క్లినిక్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఇవే దిక్కు. సో మనకేదో వచ్చిన ట్రీట్మెంట్తోనే నెగ్గుకుంటూ వస్తాం. శాలరీ ఎంత వస్తుంది తెలుసా? స్టార్టింగ్ 15,000. అప్పుడు నేను 2018లో డిప్లొమా పాస్ అయిన తర్వాత మాకు స్టార్టింగ్ ఇచ్చింది 10,000. ఇంకా మా దోస్తులకైతే ఇంకా దరిద్రం 8,000, 7,000 అట్లా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం, ఎందుకంటే ఒకటే దగ్గర కాన్స్టెంట్ గా 5 years నుంచి చేస్తున్నాం. కాకపోతే ఒక అపోహ ఏంటంటే డిప్లొమా చేసిన తర్వాత ఈజీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అది చాలా తప్పు బ్రో. అది ఎందుకు తప్పు అంటున్నానంటే, ఒక డిప్లొమా చేసిన పర్సన్ ఈ ఏదైతే డిప్లొమా నుంచి బయటకు వచ్చి ఈ గ్యాంగ్ అయిందంటే అంతట్లా కలిసిన పర్సన్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే చాలా కష్టం. ఉన్న జాబ్లు ఏమో 100లలో ఉన్నాయి, చదివిన వాళ్ళు ఏమో 1000 ఉన్నారు ఆల్రెడీ. ఇంకా వస్తూనే ఉన్నారు, బ్యాచ్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వేరే విషయం. జాబ్స్ మాత్రం వస్తలు. 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పటి వరకు. ఉన్నాయేమో జాబ్స్ ఉన్నాయి, 190, 200 జాబ్స్ ఉన్నాయి, బట్ చదివిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఇంకొకటి అది ఏంటంటే జోన్ల వైజ్ ఇస్తారు తెలంగాణలో. ఆ జోన్ల వైజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, మా జోన్ ఇంకా నయం, కొన్ని ఉన్నాయి, కొన్ని జోన్లు ఉంటాయి, లైక్ మహబూబ్నగర్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్, అలాంటి జోన్లలో అసలు 1, 2, 3, 4 జాబ్స్ ఉంటాయి. కానీ ఎక్కువ మంది అక్కడ నుంచే ఉన్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు అక్కడ నుంచే ఉన్నారు. సో గవర్నమెంట్ జాబ్ మీద ఆశలు వదిలేసినట్టే, ఇంకా అయిపోయింది. డిప్లొమా చేసిన తర్వాత ఇంకేంది అని అంటే, బెటర్ ఆప్షన్ పెట్ క్లినిక్స్. అందులో మీరు వెటర్నరీ టెక్నీషియన్ గా, వెటర్నరీ అసిస్టెంట్ గా, పారావెట్ లెక్క జాయిన్ కావచ్చు. అది జాయిన్ అయినా మీరు డాక్టర్ కింద అసిస్టెంట్ లాగా, నర్సులు ఎట్లా చేస్తారో సేమ్ అదే పని ఉంటుంది మనకు కూడా. లేదు నేను ఇంకా చదువుకుంటా అంటే చాలా మంచి పద్ధతి. డిప్లొమా అయిపోయింది, ఏదో తప్పుదారి బట్టి వచ్చినావు, అయిపోయింది. తర్వాత నువ్వు డిగ్రీ తీసుకున్నావు, MBA చేసినావు, తర్వాత ఈ ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఏదైతే నేను ఇంటర్ చేసిన అనే ఫీల్డ్లో ఉండును. లేదు నాకు ఇంకా చదువు అవ్వదు, డిప్లొమా పోతే మ్యాథ్స్ నీకు చదవడం కష్టం, మళ్ళా చదివినాడు అంటే వాడు ఇంకా గ్రేట్, చదువు అవ్వదు అనుకుంటే పెట్ క్లినిక్స్ కానీ ఏదైనా డైరీ ఫామ్లు కానీ పెట్టుకొని చూసుకొని జాబ్లో జాయిన్ అయ్యి కాన్స్టెంట్గా లాంగ్ టర్మ్లో ఉంటే నీకు ఒక లైఫ్ ఉంటుంది. సో మోర్ ఓవర్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు 10th లో 8.8, 9.5 వచ్చిన తీసుకుంటారంటే 10th లో 88% నుంచి 90% తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో నాకు బాగా తెలుసు. ఓకే, అంత కష్టపడి చదివినోడు తర్వాత ఇంటర్ చేసి ఇంకా మంచిగా చదివి అందులో ఎంసెట్ నీటో రాసి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు BVSC అని ఉంది, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అని ఉంది. ఇప్పుడు మేము ఏదైతే డిప్లొమా చేస్తున్నామో 7th లో MBBS లాగా డిగ్రీ. ఆ డిగ్రీ చేయడానికి ఏం లేదు, ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని PV నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ ఉంది, దాంట్లో కాలేజెస్ 2 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. 2 కాలేజీలో నీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. అప్పుడు BVSC నుంచి డాక్టరేట్ ఉంటుంది పేరు ముంగట. ఈ డిప్లొమా చేస్తే ఏముంటుంది బొంగు, డాక్టర్ ఉండేది ఉండదు, జస్ట్ VA అంతే. VA అంతకు మించి ఇంకేం లేదు. జాబ్ల కోసం కొట్లాట పడతా ఉండాలి ఏమైనా ఉంటాను. సో అది మ్యాటర్. అప్పుడు దాకా 8.8, 9.5 వచ్చినాయి కాబట్టి పోయి ఇంటర్ చేసుకొని తర్వాత ఏదో ఒక లైఫ్లో మంచి ఆప్షన్స్ చూసుకుంటే బెటర్. వెటర్నరీ డిప్లొమా తప్ప. ఇదంతా చెప్పినా నువ్వెందుకు చేసినావు బ్రో అని అంటే, నాకు ఇట్లా చెప్పేటోడు ఎవరు లేడప్పుడు, ఏదో గుంపులో గోవిందలకే కలిసిపోయినా. కాబట్టి ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా, మంచి క్లినిక్ బాగుంది. అందరికి అట్లా దొరకదు కదా. చాలా మంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలోనే చాలా మంది సఫర్ అవుతున్నారు జాబ్స్ లేక. ఏడవడతా ఆడ చేసుకుంటా, డైరీ ఫామ్లలో చేసుకుంటా, క్లినిక్లలో చేసినా గుర్తింపు రాదు కొంతమందికి. అన్నీ నేర్చుకోవాలని అయితే లేదు కదా అందరికి. మనం ఏదో పులిహోర మాటలతో ఏదో మేనేజ్ చేస్తాం కానీ అందరికి అట్లా ఉండదు కదా. సో అందరికి అర్థమైంది అనుకుంటా. డిప్లొమా తీసుకుంటారా వద్దా నీ ఇష్టం. సరే కర్మగాలి తీసుకున్నామే అనుకో, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి తెలుసా? నా ఎనుకో 10 ఎకరాలు ఆస్తుంది బై, నేను వ్యవసాయం ఫీల్డ్ మీద ఆధారపడదాం అనుకుంటున్నా ఫ్యూచర్లో. మా అయ్య దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, ఏదో నాకు పశువులు అంటే ఇష్టము, దాని మీద ఫ్యూచర్లో నేను ఏదన్నా కూడా బిజినెస్ పెట్టుకోవాలి, లైక్ డైరీ సైన్స్, పౌల్ట్రీ ఫామ్, డైరీ ఫామ్ ఇట్లా పెట్టుకోవాలి అని అనుకుంటే నువ్వు జాయిన్ కావచ్చు. 2 సంవత్సరాలు ఎంజాయ్ చేసి కొద్దిగా సబ్జెక్ట్ ఏదో గెయిన్ చేసుకొని నువ్వు కాలేజ్ పోయి చదువుకోవచ్చు. అది బయటకు వచ్చి నువ్వు ఫామ్లు నీ ఇష్టం, ఇంకా నీ ఎంజాయ్ నీది, నీ జిందగీ నీది. కానీ ఎవరైతే మా అయ్యవ నన్ను చదివియలేరు, నేను కష్టపడి చదవాలి, నేను మంచి పొజిషన్కి రావాలి, నన్ను ఒకరు ఇట్లా తలెత్తుకొని చూడాలి నేను నన్ను అని అనుకుంటే డిప్లొమాకి మాత్రం రాకండి. అర్థమైందా? మిగతా ఏది తీసుకున్నా సరే నాకు నో ప్రాబ్లం. ఇంత చెప్పినా కూడా మీరు డిప్లొమా తీసుకుంటా అంటే నా పెద్ద ప్రాబ్లం లేదు. మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి అడగండి,
చెప్తారు. సో అది విషయం. తర్వాత మీరు ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. నేను మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. మార్చుకుంటారా మార్చుకోరా మీ ఇష్టం. సో రేపటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. పెట్స్ హెల్త్ గురించి, ఏ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇంటి దగ్గర ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, క్లినిక్కి ఏ టైంలో అప్రోచ్ అవ్వాలని చాలా వీడియోలు చేస్తా. ఆల్రెడీ చేసిన 4 వీడియోలు 5 వస్తాయి చూడొచ్చు. అండ్ ఇదంతా విన్న తర్వాత మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా జర హెల్ప్ అవుతుంది. అండ్ ఎవడైతే 10th పాస్ అయ్యి ఈ ఆలోచనతో ఉన్నాడో వానికి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. కొద్దిగా మార్పు వస్తుంది. సో అది మళ్ళీ మ్యాటర్. ఉంటా. సైనింగ్ ఆఫ్. బాయ్.